సరే వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని ఏదైతే రాజ్యసభలో కమల్ హాసన్ మాట్లాడిన మాటలున్నాయో అవి జగన్ని ప్రశంసించినట్లుగా మీడియా వక్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కమల్ హాసన్ పార్లమెంట్లో చేసిన జగన్నాథ రథచక్రాలకు జగన్కి ఏం సంబంధం? సో జగన్నాథ్ టెంపుల్ ఉంది పూరి, అది జగన్కు టెంపుల్ అవుతుందా? నాకు అర్థం కాని విషయం. సో జగన్నాథ రథచక్రాలు అనే జగన్నాథ్ అని చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ అని వాళ్ళ ఫాదర్ పేరు పెట్టాడు. సో అన్నంత రాజశేఖర్ అని పేరు పెట్టాడు. పేర్లు ఉంటాయి. ఇప్పుడు నా పేరు నాగేశ్వర్, నేను పాములకు రాజైపోతానా? పేర్లకు దానికి ఏం సంబంధం? అది మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో వాడిన ఒక అద్భుతమైన గేమ్ అది. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి, కనబడలేదా కనకన మండే అని. అది ఒక నూతన యుగం వైపుగా సమాజాన్ని నడిపించేటువంటి ఒక ప్రజా పోరాట గీతం అది. దాన్ని ఒక వ్యక్తి ప్రశంసించటానికో, ఒక వ్యక్తిని గొప్పతనం చెప్పడానికో శ్రీశ్రీ రాయుడు, కమల్ హాసన్ చెప్పడు. కమల్ హాసన్ చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే, పార్లమెంట్లో ఈ ప్రజా ఉద్యమాల ప్రజా పోరాటాల నినాదాన్ని ఒక రకంగా ఉట్టంకిస్తూ ప్రభుత్వానికి ఇచ్చిన హెచ్చరిక. ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలో ఏ ప్రభుత్వము శాశ్వతం కాదు, ఏ పాలకుడు శాశ్వతం కాదు. ఈ సూత్రము ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. ప్రగతిశీల ప్రజాస్వామ్య సాధనలో పదండి ముందుకు, పదండి తోసుకు, విజయం మననే వరిస్తుంది అన్నాడు. అంటూ ఆయన ఏమన్నాడంటే, ఈ జగన్నాథ రథచక్రాలు ప్రజల మీదకి వెళ్ళిపోకూడదు, విభేదాల మీదకి వెళ్ళిపోవాలి. సమాజం కోసం, జనహితం కోసం, దేశహితం కొరకు ఏకమై కదలాలి అంటూ పార్లమెంటుకు పిలుపిచ్చాడు. ఒక ఉదాత్తమైన పిలుపది, ఒక ఉన్నతమైన ఆశయం అది, ఒక ఉద్వేగభరితమైన సందర్భం అది. దాన్ని తీసుకొని పర్సనల్గా అదేదో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కమల్ హాసన్ ఎందుకు మాట్లాడతాడు? కమల్ హాసన్ వేరే పనేం లేదా? కమల్ హాసన్ ఇది పొలిటికల్ బీయింగ్. మీకు సినిమా నటులు చాలామంది అటు ఇటు ఐడియాలజికల్గా ఇటు అటు అవుతూ ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ తనది స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నాడు, ఆధ్యాత్మిక రాజకీయాలని. ఇంతవరకు రాజకీయాలు వేరు, ఆధ్యాత్మికత వేరు, రెండింటి కలిపాడు రజనీకాంత్. సో ధైర్యంగా హిందుత్వాన్ని చెప్పలేకపోయాడు. అదే సమయంగా తాను హిందుత్వ పాలిటిక్స్ కాదు అని చెప్పలేకపోయి మధ్యలో స్పిరిచువల్ పాలిటిక్స్ అని లాస్ట్కైనా పార్టీయే పెట్టలేదు. సో విజయ్ బీజేపీకి వ్యతిరేకమని చెప్పి తర్వాత ఇప్పుడు బీజేపీతోనే పొత్తులు అనే రాయబారాలు కూడా నడుస్తున్నాయి. బీజేపీతో కలుస్తాడా, కాంగ్రెస్తో కలుస్తాడా తెలియదు. పవన్ కళ్యాణ్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకుని ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నాడు. సో చేగువెరా నుంచి సనాతన ధర్మ పరిరక్షణ వరకు పవన్ కళ్యాణ్ ప్రస్థానం సాగింది. ఇందుకు భిన్నంగా కమల్ హాసన్ మొదటి నుంచి ఒక స్పష్టత ఉంది. మై కలర్ ఇస్ నాట్ సఫ్రన్ అని స్పష్టంగా ప్రకటించాడు. అది ఆయనకున్న నిబద్ధత. ఇప్పుడు కమల్ హాసన్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, వారు స్పష్టంగా ఒక సైద్ధాంతిక దృక్పథాన్ని కలిగి ఒక స్పష్టమైన రాజకీయ వైఖరి కలిగి ఉన్నారు. ఎవరైనా కానివ్వండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సాఫ్రన్ పాలిటిక్స్ అయినా, మై పాలిటిక్స్ ఆర్ సాఫ్రన్ అని చెప్పి ధైర్యంగా చెప్పుకోండి, అభ్యంతరమే ఉంటుంది. సో ఇక్కడ మీకు కమల్ హాసన్ ఆ రకమైన రాజకీయ స్పష్టతతో ఉన్నాడు. దేశం ఎదుర్కొనే అనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలపైన ఒక లోతైన స్పష్టమైన అవగాహన కలిగినటువంటి సినీ నటుడే కాదు, నాయకుడు. అందువల్ల ఆయన ఆ కాంటెక్స్ట్లో మాట్లాడిన దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అన్వయించుకుంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుంది?